రాజంపేట ఎమ్మెల్యే మేడ మల్లికార్జున్ రెడ్డి వైసీపీ అధినేత జగన్తో భేటీ అయ్యారు. వైసీపీలో చేరికపై జగన్తో చర్చిస్తున్నారు. రాజంపేటలో భారీ బహిరంగ సభలో పార్టీ తీర్థం పుచ్చుకోవాలనే యోచనలో ఉన్నారు మేడ. టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరాలని జగన్ సూచించడంతో స్పీకర్ ఫార్మాట్లో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయనున్నారు మేడ మల్లికార్జున్ రెడ్డి. రాజంపేట ఎమ్మెల్యే మేడ మల్లికార్జున్ రెడ్డి వైసీపీ అధినేత జగన్తో భేటీ అయ్యారు. వైసీపీలో చేరికపై జగన్తో చర్చిస్తున్నారు. రాజంపేటలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి పార్టీ తీర్థం పుచ్చుకోవాలనే యోచనలో ఉన్నారు మేడ. టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరాలని జగన్ సూచించడంతో స్పీకర్ ఫార్మాట్లో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయనున్నారు మేడ మల్లికార్జున్ రెడ్డి. రైట్, ఇక మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ లైవ్ ద్వారా అందిస్తారు. కిరణ్, చెప్పండి, టీడీపీ నుంచి సస్పెండ్ కాబడిన రాజంపేట ఎమ్మెల్యే మేడ మల్లికార్జున్ రెడ్డి వైసీపీ అధినేత జగన్తో భేటీ అయినట్లుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? ఝాన్సీ, ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడడంతో వలసలు కొనసాగుతున్నాయి. కొద్దిసేపటి క్రితం టీడీపీ ఎమ్మెల్యే మల్లికార్జున్ రెడ్డి జగన్తో భేటీ అయ్యారు. ఆయన లోటస్ పాండ్లో కొద్దిసేపటి క్రితం లోటస్ పాండ్లోని జగన్ నివాసానికి చేరుకున్నారు. మరికొద్ది రోజుల్లో కూడా ఆయన వైసీపీలోకి రాబోతున్నారు. గత కొద్దిసేపటి క్రితమే వైసీపీలోకి వస్తున్న తరుణంలో టీడీపీ నుంచి ఆయన్ని సస్పెండ్ చేశారు. ఆయన కడప జిల్లాలో ఏకైక టీడీపీ ఎమ్మెల్యేగా చెప్పుకోవచ్చు. ఆయన గతంలో టీడీపీ తరఫున కూడా కీలక పాత్ర పోషించారు, విప్పుగా ఉన్నారు. కానీ కొద్ది కాలంగా పార్టీకి దూరంగా ఉంటున్నట్టుగా చెప్తుంది. అయితే మొత్తంగా అయితే ఈసారి ఆయన అక్కడ రాజంపేట నుంచి పోటీ చేస్తారా లేకపోతే ఆయన వేరే దగ్గర నుంచి పోటీ చేస్తారని చూస్తుంది. ముఖ్యంగా అయితే రాజంపేట మల్లికార్జున సోదరుడికి సీటు కోసం కూడా ఆయన ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. కొద్దిసేపటి క్రితం లోటస్ పాండ్లోని జగన్ నివాసంలో ఆయన భేటీ అయ్యారు. ముందుగా జగన్ ఆయనకు ఒక సలహా ఇచ్చారు. ముందుగా స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా చేసిన తర్వాత కూడా పార్టీలోకి రావాలంటూ కూడా ఒక సలహా ఇచ్చినట్టుగా మనకు సమాచారం అవుతుంది. రేపు కానీ ఎల్లుండి కానీ ఆయన అధికారికంగా రాజంపేటలోని ఒక బహిరంగ సభ ఏర్పాటు చేసి జగన్మోహన్ రెడ్డి సమక్షంలో కూడా పార్టీలో చేరే అవకాశం అయితే కనిపిస్తుందిగా చెప్పాల్సి ఉంది. కొద్దిసేపటి క్రితం ఆయన జగన్తో భేటీ అయ్యారు. అనేక అంశాలు మాట్లాడుతున్నారు. ఇంకా హామీ అయితే ప్రస్తుతానికైతే ఆయన మల్లికార్జున్ రెడ్డి చేరిక దాదాపుగా కరెక్ట్గా తెలుస్తుంది. కానీ ఆయన ఇప్పటికే చెప్పారు రాజంపేటలో బహిరంగ సభ ఏర్పాటు చేసుకొని అక్కడే వైసీపీలో చేరుతున్నట్టుగా తెలుస్తుంది. అంతా ఇప్పుడు కొద్దిసేపటి క్రితము వైసీపీ నేతలంతా చేరుకున్నారు. కొద్దిసేపటి క్రితం పార్థసారథి రెడ్డి, విజయసాయి రెడ్డి కూడా జగన్తో భేటీలో ఆయన భేటీలో పాల్గొనబోతున్నారు. చూడాల్సి ఉంటుంది. మరికొద్దిసేపట్లో కూడా మల్లికార్జున్ రెడ్డి బయటకు వచ్చి మీడియాతో మాట్లాడే అవకాశం కనపడుతుంది. ఇక ఎన్నికల సమయం దగ్గర పడుతుంటే వైసీపీలోకి అధికార పార్టీ నుంచి ఎమ్మెల్యేల పరంపర కొనసాగుతుందని చెప్పుకోవాల్సి ఉంటుంది. ఝాన్సీ, రైట్, అంటే మేడ వైసీపీ తీర్థం పుచ్చుకొని ఉండడంతో వైసీపీలో వాతావరణం ఏ విధంగా ఉంది? ప్రస్తుతం అయితే వలసలను ఆహ్వానిస్తున్నారు. మరికొద్ది రోజుల్లో కూడా భవిష్యత్తులో అధికార పార్టీ నుంచి పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేలు వస్తారని చెప్తున్నారు. మల్లికార్జున్ రెడ్డి తమ పార్టీలో చేయడంతో కడప జిల్లాలో మరింత బలం పెరుగుతుందని కూడా వైసీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఝాన్సీ, రైట్, అంటే భారీ బహిరంగ సభ నిర్వహించి ఆ సభలో పార్టీ తీర్థం పుచ్చుకున్నట్లుగా కూడా మనకి అప్డేట్స్ అందుతున్నాయి. ఆ డీటెయిల్స్ ఏంటి? ముందుగా చెప్పారు స్పీకర్ ఫార్మాట్లో టీడీపీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన తర్వాత ఒకరోజు రాజంపేటలో బహిరంగ సభ ఏర్పాటు చేసి అక్కడికి జగన్ చేరుకుంటారు. జగన్ సమక్షంలో నియోజకవర్గ ప్రజల సమక్షంలో కూడా ఈయన మల్లికార్జున్ రెడ్డి కూడా వైసీపీ చేరే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ సంబంధించి కూడా ముందుగా స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా తతంగం జరగాలి. ఆ తర్వాత కూడా వైసీపీలోకి రావాల్సి ఉంటుంది. ఈ ఫార్మాట్ అంతా పూర్తయిన తర్వాత కూడా ఒకరోజు రాజంపేటలో బహిరంగ సభలో ప్రజల సమక్షంలో జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీలో ఆయన చేరబోతున్నారు. ఝాన్సీ, రైట్, అంటే టీడీపీ నుంచి సస్పెండ్ కావడంతో మేడ అసలు ఏ విధంగా స్పందించారు ఈ సస్పెన్షన్ పై?
తాను ముఖ్యంగా చెప్తున్నారు, అధికార పార్టీలో ప్రతి ఎమ్మెల్యేకు అధికారం లేదు, కనీసం స్వేచ్ఛగా మాట్లాడే హక్కు కూడా లేకుండా పోతుంది, వేధింపులు ఎక్కువని చెప్తున్నారు. ముఖ్యంగా కడప జిల్లాకు సంబంధించి ఏకైక టీడీపీ అయినా తనకి సముచిత స్థానం కల్పించట్లేదు అని చెప్తున్నారు. ముఖ్యంగా చెప్పాల్సి ఉంటుంది, కొద్దిసేపటి క్రితము ఆయన పార్టీ మారుతున్న సమాచారంతో ఇప్పటికే ఆయన్ని టీడీపీ నుంచి కూడా బహిష్కరించగా సమాచారం ఉంటుంది. తనకి రెక్కలు వచ్చినంత ఆనందంగా ఉంది. భవిష్యత్తులో కూడా ఏపీ ప్రజల కోసం, తన నియోజకవర్గ ప్రజల కోసం కూడా వైసీపీతో కలిసి పనిచేస్తానంటూ కూడా ఆయన ఒక ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు, సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఝాన్సీ రైట్, అంటే వైసీపీలో చేరాలని జగన్ సూచించడంతో ఇప్పుడు రాజీనామా చేయనున్నట్లుగా తెలుస్తోంది. వాటిపై అసలు మేడా ఏం చెబుతున్నారు? ముఖ్యంగా చెప్తుంటే గత కొంతకాలంగా వైసీపీ నేతలతో టచ్లో ఉంటూ వస్తున్నారు. ఈరోజు ఆయన చెప్పారు, ముందుగా జగన్మోహన్ రెడ్డి కూడా చెప్పారు, ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యే ఫార్మేట్లో రాజీనామా చేసిన తర్వాత వైసీపీలో రావాలంటూ కూడా కొద్ది గంటల క్రితం జగన్మోహన్ రెడ్డి ఆయనకి సూచించగా తెలిసింది. ఆ సూచన ఫార్మేట్ సంబంధించి ఉంటుంది. ముందుగా ఇప్పుడు ఒక మంతనాల ప్రస్తుతం అయితే ఆయనతో మాట్లాడే అవకాశం కనపడుతుంది. మొత్తం మిగతా అంశాలు, ఒకవేళ రాజంపేట ఎమ్మెల్యే సీటు రాకపోతే తన సోదరుడికి కూడా వేరే అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టే అవకాశం ఉంటుంది, లేకపోతే ఇంకేదైనా కార్పొరేషన్ చైర్మన్ పదవి కూడా ఆయన అడిగే అవకాశం ఉంటుంది. పలు డిమాండ్ను కూడా జగన్మోహన్ రెడ్డి ముందు మల్లికార్జున రెడ్డి ఉంచినట్టుగా తెలుస్తుంది. ఝాన్సీ రైట్, అంటే సస్పెండ్ కాబడిన రోజే వెంటనే వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నారు మేడా. ఇదే విషయంపై టీడీపీ వర్గాలు ఏ విధంగా స్పందించాయి? ప్రస్తుతానికైతే ఆయన ఒకటే చెప్తున్నారు, దానికి తాను టీడీపీలో ఇమడలేకపోతున్నాయని కూడా చెప్తున్నారు. వేధింపులు ఎక్కువవుతున్నాయి. ఒక టీడీపీ అంటే కడప జిల్లాలో రాజంపేట నియోజకవర్గాల్లో ఎన్నికైన ఎమ్మెల్యేకి సముచిత స్థానం కల్పించట్లేదని చెప్తున్నారు. దీని మీద టీడీపీ ఎమ్మెల్యే ప్రస్తుతం అయితే మనం కాంటాక్ట్ చేయడం కూడా అందుబాటులో లేని పరిస్థితి కనపడుతుంది. మొత్తంగా ఈయనైతే రాజంపేట సంబంధించి మల్లికార్జున రెడ్డి సంతోషం వ్యక్తున్నారు. ఈయన అనుచరులు కూడా పూర్తి స్థాయిలో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ బలోపేతానికి, నియోజకవర్గ అభివృద్ధికి పార్టీ మార్పు కూడా చాలా ఉపయోగపడుతుందని ఆయన కార్యకర్తలు, అభిమానులు చెప్తున్నారు. ఝాన్సీ రైట్, థ్యాంక్ యూ కిరణ్. అందరికీ నమస్కారం. ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారి గంజాయి వనం నుంచి ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తులసి వనంలో వచ్చి చేరినంత ఆనందంగా, సంతోషంగా, స్వేచ్ఛగా సొంత ఇంటికి వచ్చిన కళగా ఈరోజు నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఒక ప్రజాస్వామ్య విలువలుగా తెలిసిన వాడిగా ఆనాటి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలకు అనుగుణంగా వారు అడుగుజాడల్లో నడుస్తూ గతంలో కాంగ్రెస్ పార్టీలో వారు చేసినటువన్నీ కూడా తెలుసుకొని వారికి ఆశయాలకు అనుగుణంగా రాజకీయాలకు రావడం, అలాగే ఆనాటి పరిస్థితుల ప్రకారం కాంగ్రెస్ పార్టీ పునాదులు లేకుండా పోవడం, తర్వాత తెలుగుదేశంలో పార్టీలో చేరడం, ఎమ్మెల్యే కావడం జరిగింది. ఎందుకంటే నేను ఒక ఆశయాలకు అనుగుణంగా రాజశేఖర గారికి స్ఫూర్తిగా రాజకీయాల్లోకి రావడం జరిగింది. ఎందుకంటే ప్రజలకు న్యాయం చేయాలి, అలాగే నేను నమ్ముకున్న ఆ రాజంపేట నియోజకవర్గాన్ని డెవలప్ చేయాలి, ప్రజాసేవ చేయాలనే ఒక మంచి ఉద్దేశంతో ఆ రోజు చేరితే అది తుంగలో తొక్కి చంద్రబాబు నాయుడు గారి ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా నరకయాతన అనుభవిస్తూ 4.5 సంవత్సరం నేను అక్కడ చాలా ఇబ్బందులు పాలవడం జరిగింది. ఎందుకంటే నాకున్న ధ్యేయం ఒకటే, ఎంతసేపు నేను అక్కడ సర్వీస్ చేయాలి, ప్రజలకు న్యాయం చేయాలి, అలాగే నియోజకవర్గాన్ని డెవలప్ చేసుకోవాలనే ధ్యేయంతో ఉన్న వ్యక్తిని కాబట్టి ఆ రోజు కూడా అక్కడ మెలగలేక, కానీ ఏది ఏమైనా మన ఒక పార్టీలో ఉన్నాం. ఈరోజు ఒక ఎమ్మెల్యేగా గెలిచాను. నాకున్న ధ్యేయం ఒకటే, దాన్ని నెరవేర్చుకోవాలనే ఉద్దేశంతో ఎన్ని కష్టాలైనా అనుభవించి అక్కడ ఉన్న పరిస్థితుల ప్రకారం దరిదాపు 800 కోట్ల రూపాయలు అధికారుల సహకారంతో సాధించుకొని అక్కడ ఉన్న డెవలప్మెంట్ అంతా కూడా చేసుకోవడం, నా కార్యకర్తలందరినీ కూడా సంతోషపరచడం, ప్రజాసేవలో ఉండడం జరిగింది. కానీ ఈ రోజుకు కూడా అక్కడ ఉండడం నాకు ఇంకా ఇబ్బందికరంగా మారింది. ఎందుకంటే 4.5 సంవత్సరం కష్టపడినాం, ప్రజలకు సంతోషపరిచాం. ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం
మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే ఈ రాష్ట్రానికి ప్రజాస్వామ్య విలువలు గల వ్యక్తి. ఒక వయసులో చిన్నవాడైన చంద్రబాబు కల్లబొల్లి మాటలు నమ్మలేక ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాలకు అనుగుణంగా వారు పాదయాత్ర చేసి వారి ఫ్యామిలీలో హిస్టరీలో ఎత్తుకుంటే రాష్ట్రంలోనే ఏ నాయకుడు చేయలేనంత వల్ల ముగ్గురు నాయకులు వైఎస్ రాజశేఖర్ గారు అయితేమి, షర్మిల గారు అయితేమి, వారు కూడా ఎక్కడా లేని విధంగా వారు పాదయాత్ర చేసి ప్రజలకు అనుకూలంగా ప్రజలకు సేవ చేయాలనే ఒక మహా ఉద్దేశంతో వారు చేస్తున్న వారికి ఆకర్షించి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న దోపిడీని ఈ ప్రజాస్వామ్య విలువలు తెలియని నాయకుడి దగ్గర ఉండలేక ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో వారి దగ్గర చేరడం జరిగింది. ఎందుకంటే నేను ఒకటే చెప్తున్నాను, బాబు మీకు నమ్మలేం బాబు, మీ దగ్గర మిమ్మల్ని నమ్మి మీ దగ్గర ఉండలేమని చెప్పి ప్రజలకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే వారిని నమ్మితే ఇంకా అధపాతాలకి పోయే ఆస్కారం ఉంది. ప్రజలు చాలా సర్వనాశనం ఇది ఉంది. ఎందుకంటే వారు చెప్పేటన్నీ కూడా వారు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. చేసేటివన్నీ కూడా కల్లబుల్లి మాటలు చెప్పి మంచి మాటలు చెప్తాడు. చేసేటివన్నీ కూడా పనికిరాని విధంగా మాట్లాడే విధానం మాకు నచ్చక ఉండలేకపోతున్నాం. కాబట్టి ఈ రోజు నుంచి కూడా వారు ఎన్నో విధాల ఇప్పుడు చేస్తున్నాను. ఆ రోజు చెప్పింది ఒకటి, ఆ రోజు రైతులకు కానీ డ్వాక్రా మహిళలకు కానీ రుణమాఫీ చేస్తా అని చెప్పి కూడా ప్రామిస్ చేయడం జరిగింది. ఆ రోజు ప్రామిస్ చేసి అందరినీ మోసం చేసి ఒక్క పైసా కూడా సరిగా ఇవ్వకుండా కల్లబుల్లి మాటలు నమ్మి కళ్ళముట్టి మాటలు చెప్పి ఒక్క పైసా కూడా వాళ్ళకి చెందకుండా చేయడం కూడా జరిగింది. అలాగే యువతకు నిరుద్యోగ వృత్తిస్తాన్ని కూడా నమ్మించి వారి ఓట్లను దండుకొని వారి చేత గెలుపుచుకొని ఈరోజు మోసం చేయడం జరిగింది. అలాగే కాపులకు రిజర్వేషన్ ఇస్తానని చెప్పి నమ్మించి 34 లక్షల మంది కాపులను మంచివారిని వారి దగ్గర ఓట్లు వేయించుకొని గెలిపించుకొని వారికి కూడా మోసం చేసి 35 మంది ఎమ్మెల్యేలు ఇచ్చిన కాపులు కూడా ద్రోహం చేయడం జరిగింది. ఇవన్నీ కూడా చూసి ఈ ద్రోహం చేసిన దానికి అన్నిటి కూడా మేము చూస్తూ ఉండలేక ఇంకా బాబు గారిని నమ్మితే ఇంకా ఈ రాష్ట్రం సర్వనాశనం అవుతుంది, మేము కూడా ప్రజలకు సేవ చేయలేమని చెప్పి నమ్మి ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో చేరి ఈరోజు వారి దగ్గరికి వెళ్ళి వారిని డేట్ కనుక్కొని రేపు 31వ తేదీన పార్టీలో చేరేదానికి మా కార్యకర్తలందరం కూడా నిర్ణయించాం. అలాగే వాళ్ళకి ఒకటే చెప్పాడు, అన్న మనము ప్రజాస్వామ్య విలువలు తెలిసిన వారి నారా చంద్రబాబు నాయుడు గారి మాదిరిగా ప్రజాస్వామ్య విలువలు తెలిసిన అట్లా కూని చేసిన వ్యక్తిని కాదు. ప్రజాస్వామ్య ఈరోజు 23 ఎమ్మెల్యేలను సంతలో పశువులకు నెట్టుకొని ఈరోజు పదవులు ఇచ్చి కోట్ల రూపాయల డబ్బులు ఇచ్చి వారిని ఈరోజు పరిపాలన సాగిస్తున్నారంటే వారికి ఏమాత్రం ప్రజాస్వామ్య పైన విలువలు లేవని కూడా ఈరోజు మీకు తెలియజేస్తున్నాను. అలాగే విలువలు లేవని కూడా మీకు తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పారు, ఈరోజు అన్నా మనం పదవులకు అన్నింటిలో కూడా రాజీనామా చేసేసి 31వ తేదీ వచ్చి చేరండి, మీకు అన్ని విధాలా బాగుంటుంది, ఈ రాష్ట్రం బాగుపడుతుందని చెప్పి కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. అలాగే వారి ఆశయాలకు అనుగుణంగా తప్పకుండా మేము ఈ రాష్ట్రాన్ని తప్పుదోవ పడకుండా నారా చంద్రబాబు నాయుడు గారిని ఓడించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ ఈ రాష్ట్రాన్ని ఇంకా దోపిడీ రాజ్యానికి దోపిడీకి లోను కాకుండా ప్రజాస్వామ్య విలువలకు వన్నె తెచ్చే విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకుంటామని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. జై హింద్.